ఏ మెలిగా అల్లుడు గారు మీకు జోక్ చెప్పాలి. చెప్పండి మామయ్య. పెళ్ళయ్యాక ఎప్పుడైనా సరే నాలో నువ్వు ఏం చూసి పెళ్లి చేసుకున్నావని భార్యను అడక్కు. ఏ ఎందుకు మామయ్య గారు? నేను మీ అత్తయ్యని అలా అడిగితే మీలో ఏం చూసినా అసలు పెళ్ళే చేసుకునేదాన్ని కాదు అని అందు బాబు. ఏంటి రెచ్చిపోతున్నారు? ఇంద్రాణి చెప్పింది విని నవ్వుకో. నాలో ఉన్న మృగాన్ని నిద్ర లేపకో. మృగం ఆ పిల్లిని నిద్రలేపితే ఎవరు భయపడతారు ఇక్కడ? పంచి పడింది కదా మామయ్య గారు. ఊరుకో. ఏదేమైనా పెళ్ళి అనేది వర్క్ షాప్ లాంటిది. మొగుళ్ళేమో వర్క్ చేస్తారు, పెళ్ళాలేమో షాపింగ్ చేస్తారు. వావ్. ఈ జోకులని చెప్పి ఎందుకు నవ్వించానో తెలుసా? రేపు పెళ్ళయ్యాక నీకు నవ్వే అవకాశం ఉండదు కాబట్టి. దా కూర్చో. నాకు పెళ్ళైన కొత్తలో మీ సరే కూర్చో. పిన్ని నువ్వు బాబాయ్ పక్కనే కూర్చోవాలి. కరెక్ట్ కరెక్ట్. రా ప్రణవి రా కూర్చో. కూర్చో కూర్చో. అరే కూర్చో అంటున్నానా? తాతయ్య పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సేమ్ టు సేమ్ డ్రెస్. అరే నేను కూడా గమనించలేదమ్మా. ఇద్దరు కలర్ఫుల్ గా చిలకా గోరింకల్లా ఉన్నారమ్మా. బాబాయ్ గారు ఈ సేమ్ కలర్ కాన్సెప్ట్ మిథున్ గారిది. ఓ వావ్ సూపర్. ఇక్కడి నుంచి మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ మొదలవుతుందని చెప్తే నేనే ప్రణవికి కూడా తెలియకుండా ప్లాన్ చేశా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. భార్యాభర్తల బంధం గురించి మా మిథున చాలా గొప్పగా ఆలోచిస్తుంది. చూసావా బావా, మావయ్య మిథున గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడో. మిథున్ గారు దేవతండి. రేపు ప్రణవి అత్తారింటికి కాపురానికి వచ్చినప్పుడు మిథున్ గారి ఫోటో తీసుకొని అప్పుడు ఇంట్లో కుడికాలు పెడతాం బాబాయ్ గారు. మావయ్య మిథున్ని దేవతనుకుంటున్నారు కానీ ఆ రాహుల్తో ఎఫ్ఐఆర్ ఉన్న విషయం తెలిస్తే మావయ్య ఏమైపోతాడో అనే భయం లేదా బావా నీకు? అసలు మిథున్ ఎక్కడ? బావా నా నోటితో నేను చెప్పలేను. ఏమైంది? మిథున రాహుల్కి తను కట్టుకున్న శారీ కలరే డిజైన్ చేసి తెప్పించింది. అంటే ప్రసాద్ ప్రణవిల భార్యాభర్తల కలర్ కాన్సెప్ట్ని అక్కడ తనకు రాహుల్కి అప్లై చేసింది బావా. అవును బావా, ఇందాక రాహుల్కి ఆ డ్రెస్ వేసి తనే స్వయంగా గుండీలు కూడా పెడుతుంది. అది చూసి నేను తట్టుకోలేక ఆ విషయం చెప్దామని నీ దగ్గరకు వచ్చాను. అసలు సేమ్ కలర్ డ్రెస్ వేసుకోవాల్సింది నువ్వు కదా బావా. మిథున్ గారు, చెప్పాను కదా బావా నేను, నువ్వే చూడు. మళ్ళీ మెహందీ ఫంక్షన్ కి లేట్ అయిపోతుంది, వెళ్దాం పదండి. మిథున్ గారు నేను సేమ్ డ్రెస్.
ఈ డ్రెస్లో నన్ను గౌతమ్ చూశాడంటే చచ్చిపోతాడు. నమస్తే అంకిల్. నమస్తే. నమస్తే బాబు. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ బ్రో. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. రా కూర్చో. థ్యాంక్స్ అంకిల్. మా ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయని కలర్స్ ద్వారా నీకు మిథున మెసేజ్ కన్వే చేస్తుంది. సారీ బావా. ఏమండి మీరు ఇక్కడే ఉన్నారేంటి? నేను ఎప్పుడు రెడీ మిథున, నీకోసమే. ఆహా, ఆ, ఈ డ్రెస్ వేసుకున్నారేంటి? నేను ఆల్రెడీ వేరే తీసి బెడ్ మీద పెట్టాను కదా. పర్లేదు, ఈ డ్రెస్ బానే ఉంది. సరే రండి. సారీ మావయ్య గారు, లేట్ అయింది. పర్లేదమ్మా. పెళ్లికి ముందు జరిగే మా ప్రసాద్ ప్రణవిల మెహందీ ఫంక్షన్ కి వచ్చిన మీ అందరికీ సాదర స్వాగతం. థ్యాంక్ యూ. పెళ్లికి ముందు జరిగే ఈ మెహందీ వేడుక మనకి పవిత్రమైన సాంప్రదాయం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మధ్య మరింత క్లోజ్నెస్ ని, ప్రేమను పంచే ఈ వేడుక వెనుక చక్కటి ప్రయోజనం కూడా ఉంది. కాళ్ళు చేతులకు మెహందీ పెట్టుకోవడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాదు, పెళ్లి వల్ల పెళ్లి కూతురు పెళ్లి కొడుకులో సైకలాజికల్ టెన్షన్ ని దూరం చేస్తుంది. అబ్బా, మన కోడలు చాలా తెలివైన పిల్ల కదా ఇంద్రాణి. మీలాగే అతి తెలివితేట. ఆ, ఈ మెహందీ ఫంక్షన్ లో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు మెహందీ పెట్టడంతో పాటు ఇక్కడ జంటలుగా ఉన్న భార్యాభర్తలు కూడా తమ భర్తలతో ఇప్పుడు మెహందీ పెట్టించుకుంటారు. ఏమండి, మీ చేతులతోనే ఈరోజు నాకు మెహందీ పెట్టాలి, చక్కగా పెట్టాలి. ఎవరికి ఎర్రగా పండితే వాళ్ళదే అంతులేని ప్రేమ, వాళ్ళే ది బెస్ట్ కపుల్. ఓకే. అర్థమైంది కదా అందరికి? మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. చెయ్యు ప్రణవి. ఇంద్రాణి చేయబట్టి చెప్తా. చా, ఈ దరిద్రుడితో మెహందీ పెట్టించుకోవాల్సి వస్తుంది. రేపు తాళి కూడా కట్టించుకోవాలేమో. మా మీ పెళ్ళి ఆపుతుందో లేదో. నువ్వేం టెన్షన్ పడుకో, కూల్. ప్రణవి చెయ్యి చాపు. అరే, ఈ దాగుడు మూతలు బాగానే ఉన్నాయి, చేతులు కొద్దు గాని నడుముకి బుగ్గలకి గోరింటకి పెట్టినా. ఇంద్రాణి, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి. కరెక్ట్ గా నా కాళ్ళ దగ్గర ఆ, అంటే నన్ను తంతావా? ఏ డౌటా? ఆ, ఎర్రగా పండుతుందని ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్తున్నాను. అది కూడా తప్పేనా? సరిగ్గా వెయ్యి.